ఒంగోలు నగర పరిధిలోని వెంకటేశ్వర కాలనీ నందు 4.5 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్ ప్రారంభోత్సవం, మంగమూరు రోడ్ జంక్షన్ నందు 11 కోట్లతో నిర్మించనున్న వివిధ విద్యుత్ పనులకు భూమి పూజ, భాగ్యనగర్ నందు 4.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సబ్స్టేషన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నిరంతర 3 ఫేజ్ విద్యుత్ సరఫరాతో ఒంగోలు నగర పరిధిలో ఇకపై అర్ధాంతరంగా పవర్ ట్రిప్ కావటం, లో వోల్టేజ్ కారణంగా ప్రజలు నష్టపోయే పరిస్థితులు తలెత్తవన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ సబ్స్టేషన్ పూర్తయితే సమీపంలో ఉన్న ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. నగర పరిధిలోని గ్రామాలకు నిరవధిక విద్యుత్ సరఫరా లభిస్తుందని, ఇది ప్రజలకు మరియు రైతులకు ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. అలాగే కేవలం రైతులకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధికి కూడా కీలకమైన మౌలిక సదుపాయంగా మారుతుందంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు మరియు అధికారులు పాల్గొన్నారు. ఓకే సర్వం తచ్చమ్యారావృణీమహే క్షేమస్థైర్య ధైర్య విజయ సుపరిపాలన తెలుగు అడుగు కార్యక్రమం ద్వారా నేను స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అట్లనే విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 4,80,00,000 రూపాయలతోటి వాళ్ళ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్తు, 9 గంటల విద్యుత్తు రైతులకి, అట్లానే ఇళ్లకి మంచి విద్యుత్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళ సబ్స్టేషన్ ప్రారంభించాము. ఇంకో సబ్స్టేషన్ భూమి పూజ చేస్తున్నాం. అదేవిధంగా టౌన్లో ఎప్పటి నుంచో ఏలాడతారు వైర్లు, ఇబ్బందిగా ఉందని మెయిన్ సెంటర్లో చెప్తామే. ఇప్పుడు ఆర్డీఎస్ఎస్ కింద దాదాపు 250 నుంచి 260 టవర్లు వేసి హైట్లోకి తీసుకెళ్తున్నాం. అవన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. తొలడుకు సుపరిపాలన కార్యక్రమం ద్వారా పొద్దున్నే 2-3 వార్డుల్లో ప్రజలను కూడా కలిసాము. గ్యాస్ ఏ విధంగా అందుతుంది, పిల్లల చదువు కోసం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అందరికీ కూడా డబ్బులు వేసాము, ఏ విధంగా వెళ్తున్నాయి, రాబోయే రోజుల్లో తొందరగా గ్యాస్ ఇస్తున్నాము. ఈ బస్సు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాము. పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అన్నింటినీ ఓదాంతరవుతోటి చేసుకుంటా ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. తప్పుడు కేసులు ఎక్కడ పెట్టదు ఈ ప్రభుత్వం. అసలు కక్షాదింపే చేయదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తప్పక ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వానికి లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.